ప్రభుత్వ పాలసీల దానిపైన ఇవాళ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వాటిపైన మనం విశ్లేషణ చేద్దాం. పత్రికల్లో ఇవాళ ప్రధానంగా వచ్చిన వాటిల్లో తెలంగాణ జిల్లాల విభజన, వీటితో పాటు కొత్త జిల్లాల ప్రారంభం, వీటితోని తెలంగాణ బంగారు తెలంగాణ సాధ్యమవుతున్న ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ నవశకానికి నాంది పలుకుతుందని అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం కూడా అభిప్రాయపడుతున్నది. మనం దీనిపైన చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు శ్రీధర్రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు, ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. శ్రీధర్రెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లాలో ప్రారంభం తర్వాత ఆయన అన్నది బంగారు తెలంగాణకు బాటలు వేసుకుంటున్నాం మనం. తెలంగాణ వాస్తవానికి ఇది తెలంగాణ, ఇది పునర్నిర్మాణం, ఇది డెవలప్మెంట్ మోడల్ మారింది అని అంటున్నారు. అంటే ఒకటి పాలనా వికేంద్రీకరణ కోసం ఈ జిల్లాలు చేస్తున్నామని చెప్పినారు. సరే, ఒక క్రైటీరియా, చాలా రకాల కొన్ని అభ్యంతరాలు, వినతులు, సలహాలు అన్నిటి నేపథ్యంలో మొత్తానికైతే జిల్లాల ఏర్పాటు జరిగింది, మనం చూసాం. సరే, ప్రతిపక్షాలకు మళ్ళీ అవకాశం ఇస్తాము, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాము, ఎక్కడెక్కడైతే సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చినాయో వాటన్నింటినీ క్రోడీకరించి ఆ తర్వాతనే జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా చాలా చేంజెస్ చూసినాం మనం. ఏదేమైనా కానీ ఇప్పుడు వాళ్ళ 31 జిల్లాలు ఏర్పడిన తర్వాత ద బేసిక్ ఛాలెంజ్ ఏంటంటే ఆ జిల్లాలలో ఏదైతే పాత జిల్లాల్లో ఉన్నదో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత మేరకు స్టాఫింగ్, అంత మేరకు అదర్ ప్రాసెసెస్ కోసము గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది పెద్ద ఛాలెంజ్ కాబోతున్నది. ఎందుకంటే కొన్ని శాఖలు మర్జ్ చేసినా కానీ మోరార్లెస్ ఒక జిల్లాలో ఉన్నటువంటి పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేటివ్ పిక్చర్ అంతా కూడా, స్వరూపం అంతా కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడుండే ఛాలెంజ్ అది ఉండబోతుంది గవర్నమెంట్కి. ఇవాళ 30 జిల్లాలు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చే అవకాశాలు ఇవన్నీ ఎంత మేరకు ఉంటాయి, ఎట్లుంటాయి తెలియకున్నా కానీ రాబోయే 6 నెలల కాలంలో ప్రభుత్వము రాజకీయ కోణంలో చూసి ఈ జిల్లాలను చేసిందా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తి స్థాయిలో విధించారనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా 6 నెలలు, ఎందుకంటే ఆటోమేటిక్గా పనితీరు అర్థమైపోతుంది. డీసెంట్రలైజేషన్ అనేది ఎప్పటికైనా అవసరమే. నేను కాదు, ఎందుకంటే ఇవాళ పోతుంటే పౌర సేవల డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతూ ఉంది, వివిధ రకాల సర్వీసెస్ పెరుగుతూ ఉన్నాయి, జీవన ప్రమాణంలో, జీవన శైలిలో కాంప్లెక్సిటీస్ పెరిగిన తర్వాత మోర్ ఫోకస్ లా అండ్ ఆర్డర్ కానివచ్చు, లేకపోతే రెవెన్యూ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే అనేక విషయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఎఫిషియన్సీ హ్యాండ్లింగ్, ఎక్కువ అనలిటికల్ అప్రోచ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాల ఏర్పాటును, పునర్విజనీకరణను, జిల్లాలు పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. కాకపోతే కొంత రాజకీయ కోణంలో ఆలోచించారన్న విషయం మీద ఆ విషయం గట్టిగా చెప్పాం. ప్రతిపక్షాలు లేకపోతే ప్రజల యొక్క వినతుల అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పాం. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎక్కడ కూడా స్థాయిలో చేసినట్టు కనపడలేదు, స్ట్రైట్ అవే చేసుకొని పోయినట్టు కనపడలేదు. ఏదైనా ఒక్క విషయం అండి, ఫైనల్గా ఈ 31 జిల్లాల తెలంగాణ బాగుపడాలని, లేకపోతే జిల్లాలను ఏ మీరు లక్ష్యాల కోసం చేశారు, మెయిన్ పరిపాలనా వికేంద్రీకరణ, పౌర సేవలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందడము, సంక్షేమ ఫలాలు అందడము, మెయిన్గా అవినీతిని తగ్గించడంలో. ఎందుకంటే చాలామంది యంగ్ కలెక్టర్స్ పోయారు, ఇవాళ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పీలు అయ్యారు. వీళ్ళందరూ ఒక మంచి అవకాశం, ఒక మంచి పరిపాలనని వాళ్ళు అందించడానికి, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఒక మంచి మైల్ స్టోన్స్ అచీవ్ చేయడానికి కూడా ఒక మంచి అవకాశం. జయప్రసాద్ గారు, ఒకటి అంటే రాజకీయంగా ఏమన్నా ఒకటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని శ్రీధర్రెడ్డి గారు అనేక మంది అభిప్రాయాలు. ఎందుకంటే మనం గద్వాలకు సంబంధించి చూసినాం, సిరిసిల్లాకు సంబంధించి చూసినాం, జనగామకు సంబంధించి చూసినాం, అలాగే మండలాలకు సంబంధించి కూడా చాలా మండలాలు మాకు రెవెన్యూ డివిజన్లు కావాలనేటువంటి డిమాండ్లు, మండలాలు కావాలనే డిమాండ్లు. చివరి నిమిషం వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధుల నుండి కానీ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మండలాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి వీలైనంత మేరకి ఇది కేవలం ఒక రాజకీయ కోణంగా ఉండకూడదు అనేటువంటిది మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ప్రజలకి సంబంధించిన ప్రజల ఆకాంక్షల్ని పరిరక్షించేటువంటి ఒక పరిపాలనా కేంద్రాలుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎదగాలనేటువంటి కోణంలో ఈ తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి నిన్న 31 జిల్లాలు ప్రారంభం సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మనం ఈ 31 జిల్లాల్ని, అంటే ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారునికి చేరడానికి అవసరమైనటువంటి డెలివరీ సిస్టమ్ని మనం ఎంత విస్తృతం చేసుకోదలుచుకుంటే అంత విస్తృతంగా మనం వాళ్ళ సేవలు అందించగలుగుతామనేటువంటి పద్ధతిలో ఇవాళ 10 మంది కలెక్టర్లు ఉన్న దగ్గర 31 మంది కలెక్టర్ల ఇప్పుడు డెఫినెట్గా ఇవాళ జిల్లాల ఏర్పాటుతోనే ప్రభుత్వం పని అయిపోలేదు.
ఇవాళ జిల్లాలు ఏర్పడిన తర్వాత అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, అక్కడ అవసరమైనటువంటి సిబ్బందిని నియమించడం కానీ, అవసరమైనటువంటి గతంలో జిల్లాకి ఈ జిల్లాకి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది డెఫినెట్గా. ప్రజల ఆకాంక్ష, ఎందుకంటే ఇలా కార్యాలయాలు పెట్టిన తర్వాత, కార్యాలయాల్లోకి మనుషులు పోయిన తర్వాత, ప్రజలు పోయిన తర్వాత మాకు పని కాలేదు అనేటువంటి మాటను తీసుకురాకుండా తప్పకుండా వాళ్ళకి అవసరమైనటువంటి గూడ్స్ను డెలివరీ చేయడానికి ఇలా ప్రభుత్వం కమిట్మెంట్తో ఈ జిల్లాల కార్యక్రమాన్ని ఎంచుకున్నది. నిన్న ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణకి. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పింది కూడా మనం సిద్దిపేట సభలో చూసాం. ఎందుకంటే ఎప్పుడో 78 నుంచి ఉన్నటువంటి డిమాండ్లు, 78, 83 తను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లేఖని తానే పరిష్కరించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము నిన్న సిద్దిపేటకు రావడం కానీ, మిగతా జిల్లాలకు రావడం కానీ, అంటే గత అనేక దశాబ్దాలుగా పాలకులకు ఇచ్చినటువంటి అనేక మహాజర్లు కానీ, వినతులు కానీ సరైనటువంటి రీతిలో పరిష్కారం కానప్పుడు తప్పకుండా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకునేటువంటి ఒక స్థాయి తెలంగాణ సంతరించుకుంటుందని చెప్పి ఇవాళ తెలంగాణ సంతరించుకున్న తర్వాత ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇది ఒక రాజకీయ కోణంలో, డెఫినెట్గా రాజకీయ కోణంలో రాజకీయ పార్టీలు చూసినా తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అవసరమైనటువంటి మేర గూడ్స్ డెలివరీ చేయడానికి ఒక కమిట్మెంట్తో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇంకొక నిర్ణయం కాదు. శివరెడ్డి గారు, దీంట్లో మనము వీరంటున్నది తెలంగాణ ఒక డెవలప్మెంట్ నమూనా, కొత్త నమూనాలనే ప్రాజెక్టులు కానీ లేకపోతే కనుక జిల్లాల పునర్విభజన ఇదంతా కూడా ఈ నమూనా మనకు సూట్ అవుతుంది అనుకోవచ్చు మనం. అంటే ఒకటి, ప్రభుత్వానికి వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు పరిపాలన చేయడం కోసము. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి జిల్లాలో ఒకటి ఏంటంటే బేసిక్గా నేను డీసెంట్రలైజేషన్ అనేది చూశాను, దాంట్లో వికేంద్రీకరణ. కానీ నేను ఒక్క విషయాన్ని వివరిస్తాను, ఏంటంటే ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితులలో టెక్నాలజీని వాడుకొని ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిరగకుండా వీలంత మేరకు ఇంటి దగ్గరనో లేకపోతే అంతర్జాలం ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో మరొక ద్వారానో పౌర సేవలు ప్రజల దగ్గరికి విస్తరించే ప్రయత్నం చేయాలి తప్పితే కార్యాలయాలు దగ్గర ఉంటాయి కాబట్టి పోతారనేటువంటి ఆలోచనతోటి చేశారనే ఒక వాదన మాత్రం నేను ఏకీభవించాను. రెండోది, సరే మీరు అన్నట్టు సాక్షాత్కారం అవుతుందా కాదా అనేది ఖచ్చితంగా 30 లక్షల మందికి 20 లక్షల మందికి ఒక కలెక్టర్ ఉంటే 10 లక్షల నుంచి 7 లక్షల వరకు 5 లక్షల వరకు ఒక కలెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా సూపర్విజన్ పెరుగుతుంది. సేమ్ యంత్రాంగం, కలెక్టరు, ఎస్పీ, డిఆర్ఓలు, కొత్త రెవెన్యూ డివిజన్లు చేశారు కాబట్టి ఆర్డీఓలు, కొత్త మండలాలు చేశారు కాబట్టి ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఈ రకంగా వ్యవస్థ, ఒక కొత్త వ్యవస్థ తక్కువ మందికి. మనం చూస్తాం ప్రతిసారి ఇన్ని లక్షల మందికి ఒక పోలీస్ స్టేషన్ ఉందని, ఇన్ని వేల మందికి ఒక కానిస్టేబుల్ ఉన్నాడని, ఈ రకంగా మనం అంచనాలు వేసినప్పుడు సర్వీసెస్ పెరగాలంటే ఎక్కువ గవర్నమెంట్ యంత్రాంగం ఉంటే కాదని నేయట్లేదు. కాకపోతే పోతుంటే వరల్డ్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. కానీ ఇక్కడ మనం గవర్నమెంట్ని విస్తరించే ప్రయత్నం చేశాం, గవర్నమెంట్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం చేశాం. అది ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తుందనే విషయం చూడాలి. అంటే పాత ఫార్ములా ప్రకారం మీరు పోతే మోర్ గవర్నమెంట్, మోర్ గవర్నెన్స్. అది ఇప్పుడు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ చేయాల్సిన పరిస్థితులలో మళ్ళీ మనం గవర్నమెంట్ మెచ్చే ప్రయత్నం చేశాం. అది మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుందాం. ఒకటి మాత్రం నేను ఒక చిన్న చిత్రమైన విషయం చూశాను. ముఖ్యమంత్రి గారు మర్కూక్ మండలానికి పోయారు కాబట్టి 10 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. 125 మండలాల ప్రజలు అనుకున్నారు ముఖ్యమంత్రి గారు మా దగ్గరకు వస్తే బాగుండేది, ఆ 125 పదులు 1250 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కొత్తగా వచ్చేటేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఈ డిస్క్రిషనరీ పవర్స్ వారి దగ్గర ఉంటాయి, కాదని నేను అనట్లేదు. కానీ అన్ని మండలాలు కూడా కొత్త మండలాలకు అదే హక్కు లేదా అదే ఆశ ఉంటుంది కదా. కాబట్టి మిగతా అందరికి కూడా ఆ హక్కును ముక్తం చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. డెఫినెట్గా అంటే ఆ ప్రాంతానికి సందర్శించినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు అక్కడికక్కడే పరిష్కరించుకునేటువంటి ఒక పద్ధతి అది చాలా కాలంగా. ఇది ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉంటుందో అక్కడ ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు బీహార్కు మన అవసరాల కోసం 1,25,000 కోట్లు ఇచ్చారు. మొత్తం అన్ని రాష్ట్రాలకు 1,25,000 కోట్లు ఇస్తారా? డెఫినెట్గా ఆ ప్రాంత అవసరాలు వచ్చినప్పుడు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్లు తెచ్చినప్పుడు ఆ శాంక్షన్ చేసేటువంటి నిజంగా కోరుకుంటున్నారు. డెఫినెట్గా నేను ఏమంటున్నా, శ్రీధర్ రెడ్డి గారు కోరుకున్నట్టు డెఫినెట్గా అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి జరగాలన్నది కోరుకుందాం, అందరం కోరుకునేటువంటి అంశం. రెండవది, ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలు అయినాక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ నుంచి ఆ డిమాండ్ వచ్చింది. కొత్త జిల్లాలు కావాలి ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ కోసమని నిన్న వాళ్ళ నాయకుడు ఒకటే మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ తెలంగాణ
అభివృద్ధికి సంబంధించి ఒక అభివృద్ధి నమూనా ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అభివృద్ధి నమూనాలో భాగంగా ఇవాళ వచ్చినటువంటి జిల్లాలు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. అప్పుడు ఎన్టీ రామారావు చేసినటువంటి మండల వ్యవస్థ వల్ల ఆ తొలి దశలో వచ్చినటువంటి విమర్శలకి రాను ఇవాళ శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు ఇంకా మొత్తం జనం మనకున్నటువంటి 3 కోట్ల 4 కోట్ల జనంలో 10% కూడా ఇవాళ కంప్యూటర్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి. ఇంకా గ్రామీణ ప్రాంతాలకి కంప్యూటర్ మోస్ అనేటువంటి ఇంకా పరిస్థితి రాలే. డెఫినెట్గా ఆ పరిస్థితి వచ్చినాక ఇంకా దానికి అనుగుణంగా పరిపాలన మారుతుంది. అప్పటి వరకు డెఫినెట్గా పరిపాలన వికేంద్రీకరణ కోసం కార్యాలయాలు దగ్గర ఉండాలనేటువంటి ఒక భావన ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రావి గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. జిల్లాల పునర్విభజన బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నది ముఖ్యమంత్రి అన్నది. రెండవది నవశకానికి నాంది పలుకుతుంది తెలంగాణ రాష్ట్రం. అంటే చిన్న జిల్లాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకి పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. అదే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సూపర్వైజ్ చేయడానికి, అంటే వాటిని సరిగా అందుతున్నాయా లేదా చూడటానికి హయ్యెస్ట్ లెవెల్ ఇన్ ద జిల్లా, ఒక జిల్లాలో హయ్యెస్ట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఆ స్థాయిలో ఇతర అధికారులు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న జిల్లాలు కావాలని అన్ని పార్టీల నాయకులు అడిగిన సంగతి అందరికీ తెలుసు. దాంట్లో కొత్తగా మనం దాని మీద మాట్లాడాల్సిన విషయం ఏదీ లేదు. ఏది జరిగినా ఒక్క విషయంలోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఇంకా చాలామంది ఇప్పుడు జిల్లాలు చేసి మరి ఇబ్బంది పడుతూ పండగ రోజు ఏడ్చుకుంటుండే పరిస్థితి ఉన్నదనేది మీరు చూడాలి. ఉదాహరణకు మీ పార్టీ నుంచే మన దేవరకొండ జిల్లా కావాలని హోమ్ మినిస్టర్ గారు అడిగారు. అదే రకంగా మన సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ, ఆయన మిరియాలు కూడా కావాలని అడిగారు. చందులాల్ గారు ఇంకొక జిల్లా వరంగల్లో కావాలి, ములుగు కావాలని అడిగారు. అట్లనే మల్లు రవి జడ్చల్ల జిల్లా కావాలని అడిగారు. ఈ జిల్లాలో ఎందుకు అడిగారంటే, మీరు ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తానంటే ఇల్లు లేని వాడే అడిగేవాడు. హౌస్ టు ఆల్ ల్యాండ్ టు ఆల్ అంటే ఇక మరి ఎవరికైనా అడిగితే ఇస్తారేమో అనే విధంగా జరిగిన సందర్భాలు ఏర్పడ్డాయి. విధి విధానాలు విండి ఉంటే ఆ విధి విధానాలకు లోబడి అందరం అడిగేవాళ్ళం. ఇవాళ ఇంకా శాస్త్రీయంగా మీరు స్టడీ చేస్తే ఇంకా కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, ఇప్పుడు మాకు కొల్లూరు అనే ఒక మండలం నిన్న అందరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కరెంటు స్తంభాల మీద నుంచి సాయంత్రానికి దిగారు 4-5 యువకులు. అదంతా టీవీల్లో కూడా వచ్చింది. వాళ్ళు మా మండలంలో 35,000 జనాభా ఉంది, మొత్తం 70,000 ఉన్నటువంటి మండలాన్ని మార్చలేదు. మీరు 50,000 ఉన్నదాన్ని 2 చేశారు, దీన్ని చేయలేదు. మా మండలంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చేస్తున్నారు. ఇటువంటి వాటిని ఇప్పటికైనా శాస్త్రీయంగా ఆలోచించడం. 31 ఇచ్చారు. దీని మీద మండలాల గురించి మళ్ళీ డివిజన్స్ గురించి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక కమిటీని వేసి ఎక్కడైనా పొరపాటు జరిగిందో వాటిని సరిచేసే విధానాన్ని మీరు తీసుకోండి. మా కోసం కాదు, ప్రజలు ఒక ఇది పర్మనెంట్గా అందరికీ జరుగుతుంది. నిన్ననే ఇప్పుడు పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆ సీఎం గారు ఎక్కడో మండలం దగ్గర 10 కోట్లు ఇస్తామని, దానికి కూడా ఒక విధి విధానం పెట్టండి. డిస్క్రిషనరీ పవర్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ సీఎం అండ్ మినిస్టర్స్, దట్ వీఆర్ నాట్ డిఫరింగ్. కానీ మీరు ఇప్పుడు కొత్త మండలాలను ఏర్పాటు చేసే ముందు ఇవన్నీ నిన్ననే మొదలైంది. మీరు అక్కడ అమౌంట్ ఇస్తారు కదా, ఏర్పాటు చేయండి. అది మామూలుగా ఇస్తారు స్వామి, మీరు ఇవ్వలేదని నేను అంటే నేను సీఎం గారు స్పెషల్గా ఇచ్చిన గ్రాంట్ గురించి మాట్లాడుతున్నాను. మరి జిల్లాలకి మండలాలకి ఇస్తున్నారంటే ఆఫీసులు పెట్టడానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది అన్నిటికీ ఇచ్చారు. ఇది ఎడిషనల్గా ఇచ్చారు. నేనేమంటున్నానంటే కొన్ని ఎడిషనల్గా అక్కడున్న పరిస్థితిని బట్టి మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేది ఉంది. ఒక భావం వస్తుందంటే, అంటే మా మండలాల్లో ఇవ్వలేదు అక్కడ ఇచ్చాడు, అది ఎక్కడికి సీఎం గారు పోతే అక్కడ ఇస్తారనేటటువంటి ఒక భావం. సీఎం గారు అంటే రాజు కాదు కదా, రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి తోచింది చేసేవాళ్ళు. ఇప్పుడు సీఎం గారు కూడా ఆయనకు దోచినట్టు చేసే కార్యక్రమం చేయొద్దు. దానికి కూడా ఒక విధి విధానం, ఒక పద్ధతి. దానివల్ల మీరు 5,000 గారు దేవప్రసాద్ గారు వారు అన్నది జిల్లాల పునర్విభజనలో విధి విధానాలు ఉంటే బాగుండేది అనేది. జిల్లాలకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి అనేక విధి విధానాలు, అంటే డిస్టెన్స్కి సంబంధించిన క్రైటీరియా కానీ, ఫ్యామిలీస్కి సంబంధించిన అవసరం కానీ, ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు ఇలా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పరిపాలన మరి జిహెచ్ఎంసీ కానీ, కులి కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఇక్కడ ఉండేటువంటి జనమంతా కూడా ఇంటర్నెట్కు వాటికి అలవాటైనటువంటి ఎక్కువ జనం హైదరాబాద్ నగరానికి సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా
ఎక్కువ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ గతంలో ఉండేటువంటి ఒక ఫిడలిస్టిక్ ఏంటంటే సామంత రాజుల్లాగా మొత్తం ఈ రాజ్యాలన్నీ మాయి అనేటువంటి పద్ధతి కాకుండా బ్రిటిష్ కాలం తర్వాత కూడా వచ్చినటువంటి మార్పుల వల్ల అనేక రాష్ట్రాలు ఇవాళ జిల్లాల విభజన చేసుకున్నాయి. ఈ జిల్లాల విభజన వల్ల ఇంకా జిల్లాలు కావాలనేటువంటి, ఇంతకుముందే మా మిత్రులు రవి గారు అన్నట్టు ఇంకా చాలా జిల్లాలు కావాలని కోరిక ఉండడం అనేటువంటి సహజం. వాళ్ళకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా రవి గారు చెప్పినట్టు, ఇంకా ఆ ప్రాంత ప్రజలు చెప్పినట్టు అనేక మండలాలు కూడా కొత్తగా ఏర్పాటు చేసినాం. ఇవాళ మాకు సంబంధించినటువంటి వరకు విధి విధానాలు, ప్రజల ఆకాంక్షల విధి విధానాలు, ప్రజలకు ఏది అనువుగా ఉంటే అదే విధానం. ఎక్కడన్నా 100% ఎక్కడన్నా జరగకపోతే డెఫినెట్గా ఒక 5-6 దగ్గర ఉంటుంది. అంటే మొత్తంగా 100% కరెక్ట్గా మనం కేక్ కట్ చేసినట్టు వచ్చేటువంటి అవకాశం లేదు. ఒక్కొక్క దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చి కొన్ని చేయలేకపోయినా భవిష్యత్తులో అన్ని చేస్తాం. అన్ని పెట్టాలంటారు. డెఫినెట్గా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. షాద్నగర్ డివిజన్ చివరి నిమిషంలో కూడా మీ జిల్లాకు వచ్చింది. పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని పాలమూరు జిల్లాకు మీరు ఇంతకాలం చేసిన ప్రజల ఆకాంక్షలైనా ఆలోచించలేదు. ప్రజల ఆకాంక్షలను ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్నందుకు మీరు కృతజ్ఞత చెప్పిన తర్వాత షాద్నగర్ జిల్లాకే ఇండస్ట్రీస్ ఇంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని షాద్నగర్ నుంచి తీసేసి దాన్ని ఏం తీసేస్తారు? మహబూబ్ నగర్ జిల్లాలో ఏముంది ఇప్పుడు? ఏమి లేకుండా మీరు చేసిన పాపానికి ఏం లేదు. 6 దశాబ్దాలుగా మీరు చేసిన పాపానికి అక్కడ ఏం లేదు. దానికి అమలు చేయమంటారు. ఉన్నదాన్ని మొత్తం ఏం తీసుకోలేదు. మీరు మిషన్లని ఉత్పత్తి లేకుండా చేసి మొత్తం ఆడ వడేసి ఏరియాలో ఇచ్చిన ఇండస్ట్రీస్ నగర్ జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా అనే పేరుతోని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అన్ని తీసుకొని ఈ స్వతంత్రం వచ్చి పాపం ఎవరిది? అరే బాబు, విధి విధానాలు ఇప్పుడు ఏ నుంచి అక్కడ కలిపి ఇప్పుడు నూతన టీఎస్ ఐపాస్ పెట్టిన తర్వాత మేము నిర్మాణం చేస్తున్నటువంటి మీరు దాని తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అది మహబూబ్ నగర్ మీరు చెప్తారు. ఒక్క మాట చెప్తారు. ఆయన ఒక విధి విధానం చెప్పాడు కదా, 5 లక్షలతో ఒక జిల్లా 40 లక్షలు. ఇదే చెప్తున్నా కదా మీకు. అసలు 40 లక్షల జనాభాకి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు పరిపాలన సంవాదం పెట్టుకున్నా చర్చకి వచ్చా? చర్చకే మీరు చెప్పేది విన్నారు కదా. మీరు 5 లక్షలకు ఒక జిల్లా చేశారు, మరి ఇప్పుడు 40 లక్షలు చేశారు. నేనేమంటున్నాను, మీరు ఈ 40 లక్షలు ఎందుకు చేయలేదు అనేది మీకు మాత్రమే తెలుసు. ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా చెప్పలేదు. దీన్ని 40 లక్షల్ని కనీసం 3 జిల్లాలు చేసిపోయినా 2 జిల్లాలైనా చేయాలా? ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారు? పరిపాలన సౌలభ్యం ఉండాలా, పరిపాలన ప్రజలకు జరగాల, ఆ అభివృద్ధి సంక్షేమం. 40 లక్షలు మళ్ళీ ఎవరో ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తుంది. మీరు చేయలేదు కదా, మళ్ళీ వచ్చి అప్పుడు 3 రోజులు కార్యక్రమం చేస్తారు. విధి విధానాలు చేయలేదు కాబట్టి ఈ పొరపాట్లు జరిగినాయి. హైదరాబాద్ ను డివైడ్ చేయాల్సి వస్తే దానిలో రకరకాల రాజకీయ కోణాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ అంతా ఒకటి అయిపోతే సామ్రాజ్యాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవన్నీ సరే భౌగోళికంగా ఇప్పటికే ఇవ్వడం జరిగిపోయింది. దీంట్లో ఏంటంటే ఒకటి మాత్రం మనకు అర్థం కావాల్సిన అవసరం ఉందంటే రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా రాష్ట్రంలో మారుతుంది. గతంలో జిల్లాలకు పెత్తనాలు సామంతరాజులు ఉన్నటువంటి చాలామంది నాయకులు ఇప్పుడు కొన్ని జిల్లాలకు ఉపనాయకులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఒకటి ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశం ఇంకో రూపంలో కూడా ఉంది. అంటే మనం ఒక అర్థవంతం చర్చ చేయాలంటే ఎస్పెషల్లీ న్యాచురల్ రిసోర్సెస్ని మ్యాప్ చేసుకోవడం కోసం గతంలో పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా లాటరైట్ ఎర్రమట్టి ఉండొచ్చు, కొన్ని జిల్లాలలో ఇసుక, కొన్ని జిల్లాలలో వేరే రకమైనటువంటి సహజ వనరులు యథేచ్ఛగా గిరిజనుల పేర్లనో లేకపోతే అధికార పార్టీ అండతోటో లేకపోతే ఎమ్మెల్యేల అండతోటో ఎంపీల అండతోటో రకరకాల పద్ధతులలో దోపిడీకి గురైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇప్పుడే నర్సంపేట ప్రాంతంలో వాటిని ఏరియా చిన్నగా ఉంటుంది కాబట్టి రెవెన్యూ డివిజన్స్ కూడా మళ్ళీ చిన్నగా వచ్చినాయి కాబట్టి అన్నట్టు ఆర్డీఓస్ లేకపోతే కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ వాళ్ళకి ప్రాపర్గా న్యాచురల్ రిసోర్సెస్ని మ్యాప్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే మీరు చూస్తే వాటి అండన, ఇది చిన్న విషయం కాదు, వాటి అండన సంపాదించినటువంటి అక్రమ సంపాదన కొంతమందిని ఓవర్ నైట్గా రాజకీయ నాయకులుగా, కొంతమంది ఓవర్ నైట్గా సంఘ వ్యతిరేక శక్తులను కూడా ఉన్నత స్థానం నిలబెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చి రాజకీయ పరంగా అవినీతి చేయడం కోసం, వాటిని ప్రోద్బలం చేయడం కోసం పెద్ద ఎత్తున అవకాశాలు దొరికినాయి.
ఈసారి మాత్రం అటువంటి కాకుండా కొంత రాజకీయ ప్రక్షాళన కూడా ఈ యొక్క ఒక నిమిషం అన్న, ఈ పునర్వినియోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వము, మిగతా పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు మొత్తంగా ఇప్పుడు ఈ చిన్న జిల్లాలు కావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వనరులకు సంబంధించినటువంటి మానిటరింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎఫెక్టివ్గా ఉన్నటువంటి వనరుల్ని ప్రజల అవసరాల కోసం వినియోగించుకునేటువంటి అవకాశం. ఉదాహరణకి అలా శాండ్ తీసుకుంటే 27 కోట్లు ఉన్నటువంటి గత ఆదాయం పోయిన మనం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మ్యాక్సిమంగా వచ్చింది గత 5 ఏళ్ళలో 27 కోట్లు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 385 కోట్లకు ఆదాయం పెరిగింది. డెఫినెట్గా రేపు ఈ వనరులను దోపిడీ చేసేటువంటి వాళ్ళం కానీ ఎక్కడ ఈ గ్యాప్స్ అన్ని కూడా ఫిలప్ చేసి ఆ అభివృద్ధికి ఒక నమూనాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదేదో 5 లక్షలు నిజంగా 5 లక్షల జనాభా ఉన్న గద్వాలను చేయలేదంటే మీరే యాగి చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు రకరకాలు చేసి నేను ఉదాహరణకు చెప్తున్నా. డెఫినెట్ గా నేను మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది శాస్త్రీయ మీరు గద్వాలు ఎందుకు చేస్తలేరు, మీ పొన్నాలేమో మా జనగాం ఎందుకు చేస్తలేరు అని నానా యాగి చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిరసనను దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాల కోసం చేస్తేనేమో మీరు అన్నిటికీ 5 లక్షలే ఉండాలని మీరు అంటారు. కావాలన్నాము, జనగాం కావాలన్నాము. ఎందుకన్నామంటే మీరు ఒక విధి విధానాలు ఇది అని చెప్పలేదు. ఇప్పుడు కూడా చర్చలు కావాలని ఏమడిగితే అది ఇచ్చేటట్టు మీరు ఎవరికి పడితే వాళ్ళు ఇస్తున్నారు. దీని మీద మేము వెనకబడిపోయే పరిస్థితి. 31 జిల్లాల పరిపాలన ప్రారంభమైంది నిన్న. ఈ డెఫినెట్ గా ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలని తీర్చే విధంగా ముందుకు పోతాం. ఇంకా డిమాండ్లు వస్తాయి, జిల్లా డిమాండ్లు వచ్చినా, రెవెన్యూ డివిజన్ డిమాండ్లు వచ్చినా డెఫినెట్ గా ప్రభుత్వం పరిశీలిస్తుంది తప్ప దాన్ని తృణీకరించాలి. తీసుకోండి.